దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పటివరకు పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, ఆరాధన ద్వారాను దేవుని యొక్క నామమును మహిమపరిచాము. మరి శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి, ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో అని ప్రభు మాట వినడానికి ప్రభు సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. మంచిది. ఒక 2 మాటలు నేను చెప్పి తర్వాత ముందుకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాను. అదేమిటి అని అంటే, ఆరాధన జరిగేటువంటి సమయాల్లో మనం అటు ఇటు తిరగకూడదు. ఒకటి, దేవుని యొక్క క్రమంలోనికి, దేవుని యొక్క ఏర్పాటులోనికి, ఆయన నియమించినటువంటి కట్టడ విధానంలోనికి మనం అందరం రావాలి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, మనందరం నేర్చుకోవడానికి ప్రభు సన్నిధికి వస్తున్నాం. నేర్చుకొని మనం వెళ్ళాలి. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిని క్రమం కలిగింది, క్రమం కానిది అక్రమం, అక్రమం చేసేవాడిని ఆయన సహించలేడు కనుక ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని నేర్చుకొని ఆ క్రమం కలిగిన వారమై, క్రమంలో ఉన్నవారమై ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మీరెవరు కూడా మీరు పెద్ద పెద్ద సేవకుల దగ్గర మంచి ఉపదేశము మీరు అందించబడి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి వయసు చిన్నదైనప్పటికీ, అనుభవం చిన్నదైనప్పటికీ, నిలబడడానికి అర్హత అయినప్పటికీ మీ ముందు వాక్యం చెప్పడానికి ఎన్నికలేని నా జీవితాన్ని ప్రభు యొక్క మహాకృప ద్వారా ఆయన శుద్ధీకరించి, ఆయన ఎన్నికమైన వానిగా ఆయన చేసి ఆయన స్థానంలో నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వసించిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే ఇది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, అర్థమయ్యేటట్లుగా నేను చెప్పలేకపోయినా, ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఏదో మీకు తెలియపరచబడాలని ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు తదుపరి దినాల్లో, తర్వాత రోజుల్లో తన దాసును ప్రభు బలపరిచి ఒక ఉన్నతమైనటువంటి ప్రకటనలు ఇవ్వగలడని నమ్మకం నాకుంది, విశ్వాసం నాకుంది. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఏం చేయమని చెప్తున్నాను అని అంటే, మీరు కూడా విశ్వసించండి. దేవుని మీద ఉన్నటువంటి నమ్మకత్వం, విశ్వాసం బట్టి నమ్మమని చెప్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏమిటి అని అంటే, మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని చక్కగా అనుగుణంగా ప్రభు మనకిచ్చిన దాన్ని చేసుకుంటూ పోవడం మన జీవితానికి ధన్యం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన దాసుని బలపరిచినట్లుగా, పరిపూర్ణమైనటువంటి అనుభవంలోనికి ప్రభు నడిపించినట్లుగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీలో చాలా మందిలో చాలా వరకు నేను అనుకున్నటువంటి రీతిలో కొంత గొప్ప మార్పు అనేది కనబడుతోంది. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. అందుకని యోహాను భక్తుడు అంటాడు, నా పిల్లలు సత్యం గురించి అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుట కంటే నాకు మరొక ధన్యకరమైన విషయం లేదంటాడు. ఏమంటాడు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని వినడం కంటే నాకు మరొకటి ఏది అక్కర్లేదంటాడు. ఆ యొక్క సేవకుని యొక్క ప్రయాస ఏమిటి అని అంటే, తను ఎవరినైతే నడిపిస్తున్నాడో, ఎవరినైతే బలపరుస్తున్నాడో, ఎవరినైతే ప్రభు ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడో వారు తన పిల్లలుగా భావించుకొని, తన గర్భం పుట్టిన బిడ్డలుగా అని కాకుండా ఆత్మ సంబంధంగా తనకన్నటువంటి బిడ్డలను బట్టి చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, సత్యమును గురించి, సత్యాన్ని అనుసరించి నడుచుకునిచున్నారని తన పిల్లలను బట్టి, తనకు సాక్ష్యంగా చెప్పబడుతున్న మాటలను బట్టి ఆ మాట వినాలని సంతోషించేవాడుగా ఉన్నాడు. నేను మిమ్మల్ని బట్టి నేను కోరుకునేది ఏమిటి అని అంటే, మీ యొద్ద నుండి నాకు పొగడతలు అవసరం లేదు. ఒకవేళ ఎటువంటిది మీ ఆస్తిపాస్తులైనా సరే, లేకపోతే నాకు ఏదైనాను మీ యొద్ద నుండి నాకు ఆశించడం నేను లేదు, కానీ మీ ఆత్మను మాత్రమే నేను ఆశిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని ఏ విధము చేతనైనా సరే ఒక ఆచార సంబంధంగా అలాగే మేము వదిలేక
దేవునిలో ఒక స్వతంత్రంగా దేవుడిని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, నీ కొరకు ఆయన ఏం చేసి ఉన్నాడు అని నీ పట్ల ప్రభు కలిగి ఉన్న ప్రేమ ఏ విధముగా నీ ఎడల కనపరుస్తున్నాడో, నిన్ను ఏ విధంగా ఆయన మలచాలనుకుంటున్నాడో, నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని మీకు తెలియపరుస్తూ స్వతంత్రంగా దేవుని ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావాలని తీసుకురావాలన్నదే మిమ్మల్ని అందరినీ ప్రభు వైపు త్రిప్పాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రభును నిలబెట్టింది. హల్లెలూయా. వయసు చిన్నదైనప్పటికీ, అనుభవం లేకపోయినప్పటికీ దేవుని యొక్క కృప నన్ను స్థలంలో నిలవబెట్టి నాకు ఇచ్చినటువంటి అనుభవంతో మిమ్మల్ని అందరినీ ఏ విధము చేతనైనా సరే, ఒకడు తప్పిపోయి ఉండొచ్చు, వాడిని పాపిగా ఎంచొద్దు. ఒక ఉన్నతమైన స్థితి అనుభవంలో ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉండొచ్చు, వారిని చూసి మురిసిపోవద్దు. వారిని చూసి సంతోషపడుతూనే తప్పిపోయిన వారిని కూడా ఏ విధము చేతనైనను దేవుని యొక్క వాక్యం చేత వారు పట్టబడి ప్రభుకి వారు అప్పగించబడి స్వతంత్రత ఒక బంధిత్వంతో అది ఎలా చెప్పాలి అంటే ఒక అడ్డు కట్టి వేసి మీరు ఎట్లాగనే ఉండండి, ఇలాగనే చేయాలి అన్నది కాదు. భక్తి అనేది స్వతంత్రంగా చేసేదే ఒక క్రైస్తవ భక్తి జీవితం. హల్లెలూయా. స్వతంత్ర అంటే ఏమిటి అంటే, మతముగా ఒక క్రైస్తవం అనేటువంటి మతముగా ఆచార సంబంధంగా మనం హద్దులు పెట్టుకొని ఆ హద్దుల్లో కూర్చోవాలి అనేది భక్తి కాదు. నీవు హృదయపూర్వకంగా దేవునికి నీవు ఎలా చేయగలవో, నీవు హృదయపూర్వకంగా ఇష్టపడి సంతోషపడి భర్త భార్యను ఎలా ప్రేమిస్తుందో, భార్య భర్తను ఎలా ప్రేమిస్తుందో, అలాగుననే దేవుని హృదయపూర్వకంగా మనం సృష్టించిన వాడు ఏమై ఉన్నాడో గ్రహింపగలిగిన భక్తి చేయించాలన్నదే నా ఉద్దేశం. హల్లెలూయా. అంతే తప్ప నుంచి మీ యొద్ద నుండి ఏది ఆశించడం లేదు. అదే నా ప్రార్థన. మిమ్మల్ని బట్టి నేను చేస్తున్నది అదే. నా డబ్బు నేను కొట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నది అదే. ఏ విధము చేతనైనా మిమ్మల్ని ప్రభుకి స్వతంత్రులుగా మార్చాలి. అలాగూ మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితాల్లోనూ కుటుంబ జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి. నా నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మీలో చాలామంది ప్రోత్సాహకరంగా చాలా విషయాలు ఉన్నారు. మీ విశ్వాసం బట్టి, మీరు కనపరుస్తున్నటువంటి విశ్వాసం బట్టి స్థానికంగా ఉన్నటువంటి పాండూరులో కూడా మిమ్మల్ని బట్టి వారిలో ఒక మార్పు కనబడుతున్నది. మీరు నన్ను ఒక సేవకునిగా గుర్తిస్తూ, ఒక సేవకునిగా అనుకుంటూ, మీకు ప్రభు ఇచ్చిన మనసును బట్టి, మీరు చేస్తున్నటువంటి విధానం బట్టి చాలామంది నాకు చేశారు. మరి సందర్భం వస్తుంది కాబట్టి చెప్తున్నాను. బ్రదరు, మన సంఘంలో ఉన్నటువంటి ఒక బ్రదరు, దేవుడు ఆ వ్యక్తిని దర్శించి వారు సేవకులుగా గుర్తించి వారు ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉంటున్నారు, ఏ మనసుతో పరిచర్య చేస్తూ ఉంటున్నారు, వారు నా పని చేస్తున్నారు కాబట్టి వారికంటూ వారు ఏది ఆలోచన కలిగి లేరు కాబట్టి నీవు వారి నిమిత్తమై ఒక పని చేసి పెట్టాలని ఆ బ్రదర్కి ప్రభు మరి ప్రేరేపణ కలిగిస్తే, ఆ ప్రేరేపణ బట్టి మేము ఒక ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళాడు. నన్ను సహోదరుడు నెహమ్యా బ్రదర్ని తీసుకుని వెళ్తూ ఎందుకు ఈ ప్రయాణం వెళ్తున్నాము అని అంటే, ఏదో నా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదు, నా ఆలోచన కూడా లేదు మీకు ఇది చేయాలని. దేవుడు అక్కడ నేను కూర్చుని ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ అది ఎంత మాత్రం వద్దు అనుకున్నప్పటికీ అది నాలో నుండి తొలగిపోలేదు. మరి ఇది చేయడము ప్రభు మాత్రమే నాకు ప్రేరేపణ కలిగించాడు కాబట్టి, నా దగ్గర లేని పరిస్థితి అయినప్పటికీ ప్రభు సమకూర్చి చేస్తున్నాడు. ఇది నా బట్టి చేస్తున్నాను మాత్రం మీరు అనుకోవద్దు. దేవుడు నాకు ప్రేరేపణ కలిగించి, ఇది దేవుని యొక్క ప్రేరేపణ బట్టే నేను చేస్తున్నాను తప్ప మరి నేనే చేయట్లేదని చెప్పి ఆ బ్రదరు ఒక పని, సేవకులను ప్రేమించి ఒక పని చేస్తే, ఆ పని పాండూరులో విషయం తెలుసుకున్న తర్వాత వారిలో ఒక ప్రేరేపణ వచ్చింది. హల్లెలూయా. ఏంటి ఆ ప్రేరేపణ అంటే, వారే ఆ పని చేస్తున్నప్పుడు మనము కూడా సేవకులుగా గుర్తించాలని చెప్పి మరి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, కుటుంబం కాదు విశ్వాసులు అది గ్రహించి సేవకునికి మేము కూడా ఏదో ఒకటి చేయాలి, వారు సేవకులే అనే ఆలోచన కలిగి ప్రతి వారము భోజనం చేస్తున్నారు కాబట్టి, అక్కడ ఒరగొండ భోజనం చేస్తున్నారు కాబట్టి వారికి ఒక బియ్యాన్ని దాన్ని ఏమంటారు బస్తాని
వారు కానుక ప్రభు సందకి ఇచ్చారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, మీ విశ్వాసాన్ని బట్టి, మీరు కనపరిచేదాన్ని బట్టి, మీరు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మీరు చేస్తున్నటువంటి పనిలో సేవకునిగా మీరు గుర్తిస్తున్నటువంటి విధానం బట్టి మీ విశ్వాసము వారి జీవితంలో కూడా కార్యసిద్ధి కలుగు చేయబడుచున్నది. ఆమెను. హల్లెలూయా. అందుని బట్టి దేవుని యొక్క నామమున మహింపరుస్తున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ఆ బ్రదరు ఆ ప్రయాణంలో ఆ మాటలు చెప్తున్నప్పుడు నా కళ్ళంబడి నీళ్ళు పడ్డాయి. ఎందుకనంటే, మా విషయంలో ఇంత బాధ్యత కలిగి ఉన్న ప్రభువా, అంటే నీ పని మేము చేస్తే మా పని ఎవరి ద్వారా నువ్వు జరిగించాలో నువ్వు అలాగూ జరిగించగలవా అని గ్రహింపగలిగింది నాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయడానికి సమర్థులే. అడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా యేసయ్య, తీర్చినావయ్యా. నేనడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా యేసయ్య, తీర్చినావయ్యా. ఊహించలేనిది ఆశ్చర్యకరమైనది, నేను ఊహించలేనిది ఆశ్చర్యకరమైనది నీ వాత్సల్యత. అడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా యేసయ్య, తీర్చినావయ్యా. నేనడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా యేసయ్య, తీర్చినావయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. జ్వరం ఉన్నటువంటి వ్యక్తికి బిర్యానీ పెడితే పని అవుతుందా? జ్వరముగా ఉన్నాడు, జ్వరం ఎక్కువగా ఉంది, ఎక్కువగా తినేటువంటి అనుభవం. ఇప్పుడు సపోజ్కి జయరాజ్ అయ్యగారు అనుకుందాం, ఆయన శనివారం ఆదివారం అయితే నోరు సైడ్కి లాగేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏదో ఒకటి ఉండకపోతే నరాలు బలహీనం అయిపోతాయంట. అట్లా బాగా తినకూడదని నా ఉద్దేశం కాదు, తినాలి. హల్లెలూయా. దేవుని పని చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉంటేనే, మనకు క్షేమంగా ఉంటేనే, ప్రభు ఆరోగ్యం ఇస్తేనే. అయితే జ్వరం ఉందనుకోండి, జ్వరం ఉన్న వ్యక్తికి ఆ బిర్యానీ, ఆ మాంసం పెడితే ఇష్టంగా తినగలుగుతాడా? ఎంత ఇష్టం ఉన్నా అది తినడానికి వీలు పడదు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు కాబట్టి, శరీరం బలహీనం కాబట్టి అది స్వీకరించలేదు. కాబట్టి ఆ వ్యక్తికి ఏం పెట్టాలి? ఆ జావో, లేకపోతే రొట్టు, లేకపోతే పాలు తగ్గిస్తారు, అంతే కదా. పెద్దవాడైనా, ఎంత వయసు ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, అనారోగ్య పరిస్థితులు పెట్టాల్సింది ఏమిటి అంటే బిర్యానీ కాదు. ఏం పెట్టాలి అంటే, ఏదైతే తొందరగా జీర్ణం అవ్వగలుగుతుందో అది పెట్టి, బలము పుంజుకోవడానికి తగిన ఆహారం పెట్టి ఆరోగ్యవంతుడిగా మార్చబడిన తర్వాత అప్పుడు పెట్టాలి. ఏది అంటే బిర్యానీ. హల్లెలూయా. ప్రభువు నాకు ఇచ్చిన విధానం మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, ఏంటి ఇలా ఉంది ఏంటి అని. దయచేసి నేను విశ్వసిస్తున్నాను, ఒక చెట్టు ఉంది, పెద్ద ఎదిగింది, దాని ప్రభువే కంచి వేసి పెంచాడు. కంచి వేసి పెంచిన తర్వాత బాగుగా ఎదిగిన తర్వాత అందులో ఏమొస్తుంది? మొట్టమొదటగా పూత వస్తుంది. పూత వచ్చి పిందిగా మారుతుంది. పిందిగా మారి కొంత పెద్ద అయిన తర్వాత, కొంత ఆకారం అంత పెద్దదైన తర్వాత, ఇప్పుడు దాన్ని కోసుకొని తింటే, ఇంకా పండలేదు అది, దాన్ని కోసుకొని తింటే అది ఎలా ఉంటుంది? అన్నం తల్లి కొంచెం వగరుగా ఉంటుంది, మరి కొంత ఎక్కువైతే పులుపుగా ఉంటుంది. కానీ మధురంగా అయితే అది యొక్క తీదనం అయితే అప్పుడే రాదు. ఆ తీదనం రావాలి అని అంటే ఒగరుగా ఉన్నటువంటి ఆ కాయ
పులుపుగా ఉన్నటువంటి ఆ కాయ కొంతకాలానికి పరిపక్వమై అదేముగా మార్చబడుతుందంటే ఒక మధురమైనటువంటి పండుగ. ప్రభు తనకి ఇచ్చినటువంటి రుచి ఏమైతే ప్రభు తనకి ఇవ్వాలని ఉన్నాడో ఆయా సమయంలో తగిన సమయమందు అది పరిపక్వం కలిగిన తరువాత అది మధురమైన పండుగ మార్చబడుతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు ఎంతవరకైతే పెట్టాలో ప్రభువే మీకు పెడుతున్నాడు తప్ప నా సొంత జ్ఞానంతో ఒకప్పుడు నాకున్నటువంటి విధానంతో ఇక నేను నిలబడి ఏది నేను చెప్పడం లేదు. దేవునికి మహాకృపను బట్టి ఆయనకు అప్పగించుకొని ప్రభు నాకు ఇచ్చేటువంటి మాటలనే అది మీకు చెప్పడానికి ఆలోచనలు నిలబడినాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్రభుని అడగండి. ప్రభువ మా దాసుని బలపరిచి అర్థమయ్యేటట్లుగా ఇది నేను అనుసరించేటట్లుగా ఒక నూతనమైన అనుభవంలోనే నడిపించబడేటట్లుగా మా దాసుని అభిషేకించి ప్రభువా నీ పరిచయలో వాడుకో ప్రభు నమ్మకంగా అని మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవడం ప్రభు పేట తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేయండి. నేటి బాలలే రేపటి పౌరులు. నా ఉద్దేశం నా గురు వాళ్ళ ముగ్గురు పెద్ద అయిన తర్వాత మంచి భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా మార్చబడాలి. ఆ ప్రయోజకులుగా మార్చబడి దేవుని పరిచయలో నా వెనకాల ఉంటే, ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను, ఆ ముగ్గురు నా వెనకాల ఉంటే ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? హల్లెలూయా. ఏదో వాళ్ళ తల్లిదండ్రుల ముందు పొగడాలనే ఉద్దేశంతో కాదు. నా ఉద్దేశం అదే. ప్రభు తప్పనిసరి కార్యం జరిగిస్తాడు. ఇంత చేసిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు, ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక నా పట్ల ఏముందో, ఆయన ఏది నా అంతరంగంలో పెట్టాడో ఆయన చిత్తమే ఉంది కనుక ఆయన త్రిప్పగలడు, ఆయన మార్చగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆమెన్. హల్లెలూయా. మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకునండి. నెక్స్ట్ వచ్చేటువంటి శనివారం ఆ సిద్ధపాటు విజ్ఞాపన పొడుకులో ప్రభు నాకు ఇచ్చినటువంటి విజ్ఞాపన కొద్ది మట్టుకు మేము తెలియపరిచాను. వచ్చే వారానికి ప్రభు సందులో బాగా సిద్ధపడి ఆ విషయం తెలియపరుస్తాను. మరి సండే స్కూల్ కూడా మనం ప్రారంభించాలి. దాని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. ఈ విషయాన్ని ముందుకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ అవగాహన కలగాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చక్రేసు నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చక్రేసు గురించి ఒక మాట అన్నా. కమలాతో అన్నాడంట, కమలా నువ్వు ఎట్లా చేసుకో పెళ్లి చూపులు అనుకుంటాను. తర్వాత తెలిసింది నాకు, ఎట్లా చేసుకోవాలనుకుంటున్నావు? కీబోర్డ్ వాయిస్తే రేపు నీ పోస్ట్ని ఎట్లా అనుకుంటున్నావు అని అడిగాడు అంట. వాడు ఏం అడిగాడు, ఏం చేస్తాడు అని అడిగితే కీబోర్డ్ వాయిస్తాడు అనిందంట. కీబోర్డ్ వాయిస్తే తర్వాత నీకు బో ఎట్ట అన్నాడంట. వాడు బట్టి నాకు అర్థమైంది వీడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఏదైనా అట్లా ప్లాన్ చేస్తాడు. అంత అనుభవం ఉందన్నమాట వాడికి భవిష్యత్తు గురించి. హల్లెలూయా. నేను వాడిని మామూలుగా అనుకున్నాను కానీ వాడు మామూలుగా ఉంటాడని. వాడు ఆలోచన మేధాశక్తిని బట్టి నేను వీళ్ళు ఎంత ఉందని అనుకున్నప్పుడు, అంటే ఏ ఒక్కరిని తక్కువ చేయడానికి లేదు. ఎవరిలో ఎంత ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. వారిని కలుగు చేసిన ప్రభువుకి అర్థమవుతుంది. హల్లెలూయా. తల్లిదండ్రులకి అర్థం కాకపోవచ్చు, సేవకునికి అర్థం కాకపోవచ్చు, సంఘస్థులకు అర్థం కాకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు. ప్రభు ఒకరి పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చేటువంటి సమయము ఆసన్నమైతే వారి ఆశీర్వాదాన్ని ఎవరు కూడా మొయ్యలేరు. ఆమేన్. చెర్రీ గురించి ఇది చెప్పాలంటే పెళ్ళైన ఆ సందర్భాల్లో ఆయన వందనాలు చెప్పరా అన్నాడు. ఏం మొహమాట లేదు, ఏం లేదు, ఇలా చెప్పేశాడు అంతే. వందనాలు అన్నాడు. అరే వీళ్ళు ఎంత విధేయత ఉందరో అనుకున్నాను. హల్లెలూయా. వారు మళ్ళీ ఆ విధానము మళ్ళీ ఎవరిలో కనబడలా. అప్పుడు అనుకున్నాను, మరి ఇంత అంటే నేర్పిస్తే ఈ పిల్లలకి కానీ నేర్పిస్తే మంచిగా నేర్పిస్తే దేవుని కొరకు మంచిగా ఉపయోగపడగలరు అన్నటువంటి ఆశ నాకు అప్పుడు కలిగింది. ప్రభు దాన్ని ఇప్పుడు నెరవేరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృష్ణవంతు గురించి చెప్పాలంటే కృష్ణవంతు గురించి నేను ఏది అనుకోలేదు, కానీ వాడి గురించి చెప్పాలంటే పాస్టర్ దగ్గరికి చెర్రీ కృష్ణవంతు ముగ్గురం వెళ్ళాం. మేమందరం కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు రాఖీ కట్టుకున్నాడు. రాఖీ కట్టుకొని ఉంటే పాస్టర్ చూసి ఏంది ఇది అంటే వాడికి అర్థం కాలేదు. కట్టుకోవచ్చా కట్టుకోకూడదు వాడికి తెలియలే. ఇది కట్టుకోకూడదు మనము అనగానే అటు కూర్చొని దాన్ని ఇప్పేశాడు. పాస్టర్ చూసి అన్నాడు, నువ్వు దేవుడు నేను దీవించిన కాక నువ్వు విధేయత కనపరిచి విధేయత పరుడు రా అని అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మందిరానికి వచ్చేటువంటి విషయంలో వాడు వచ్చి ఆ చైర్స్ అంతా అయిపోయిన తర్వాత, మందిరం అయిపోయిన తర్వాత శనివారం ఆదివారం అనుకుంటాను, అంతా చదువుతున్నాడు. ఇట్లా అని చెప్పి పిలిచాను. వచ్చి ఎవరా నీకు చెప్పింది, ఎవరు చేయమన్నారా అన్న. ఎవరు చేయమని చెప్పలేదు అన్నాడు. హల్లెలూయా. ప్రభు నేను దీవించిన గాడ్ బ్లెస్ పోరాను అన్న.
ఎందుకనంటే వారి నిమిత్తమై ప్రార్థించవలసినటువంటి భారము తల్లిదండ్రులుగా మీకున్నది. తర్వాత సేవకునిగా వాళ్ళని సరైన విధానంలో పెంచవలసినటువంటి విధానం, ఆత్మ సంబంధంగా వాళ్ళని తయారు చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అందుకు తల్లిదండ్రులకు మీరు సహకరించి వారికి మీరు ఈ వయసులో ఉండగానే వారికి చెప్పవలసిన విధానంతో దేవుని గురించి, భయం గురించి, దేవుని సంధానం గురించి మీరు చెప్పగలిగితే దేవునికి మహా కృపను బట్టి వాళ్ళు మంచి ప్రజలుగా రాబోయేదిలో మార్చబడతారు. హల్లెలూయా. ఈమె గురించి చెప్పాలి నీకు అవసరంలే. మనం ఏది ఇట్లా ఇది వాయిస్తావా, అది చేస్తావా అంటే అంటది. హల్లెలూయా. ఎందుకన్నానంటే గ్రేసీ మాతో కూడా ఎప్పుడు సహవాసం చేస్తుంటుంది కాబట్టి మేము ఎందులో ఉంటామో అందులోనికి అలా వస్తుంది కాబట్టి మండుతున్నటువంటి కట్లు కట్టి పెట్టినా ఏమైపోతుంది? మండిపోతుంది. అట్లాగనే ఆత్మ సంబంధంగా రగిలించబడాలనేటువంటి విధానంలో మీరందరూ కూడా సంఘంలో ఒక నూతనమైన ఉద్యమం రగిలించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే గత రాత్రి ఏం చెట్టు అది? మస్తకి వృక్షము నరికివేయబడిన తర్వాత పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. మన జీవితాలు ఇదివరకు మీ జీవితాల్లో ఒక్కొక్కరు సేవకుల ద్వారా ఒక్కొక్కరుగా మీరు నడిపించబడుతుండొచ్చు. పరిస్థితులు మారుతూ తారుమారవుతూ ఉండొచ్చు. అయితే ఇక మీదటి నుండి ప్రభు మీరు అవిశ్వాసంగా లేకపోతే ఏదేదో అనుకోవద్దు. దయచేసి దేవుడే మీ జీవితాల్లో మొద్దుగా ఉన్నటువంటి మన బ్రతుకుల్లో ఒక పరిశుద్ధమైన చిగురు ఆయన నామములో ఆయనే పుట్టించును గాక. ఆమేన్. హల్లెలూయా. రాబోయేటువంటి దినాల్లో పరిచర్య ఒక నూతనమైన అనుభవం ప్రభువే ఒక పరిశుద్ధమైన చిగురు ఆయనే పుట్టించి ఆయనే మనందరినీ సర్వసత్తును నడిపించి ఆయన రాకడలో ఎత్తబడే వారుగా ప్రభువును మార్చి ఆయన యొక్క పరలోక రాజ్యం అందరినీ చేర్చును గాక. ఆమేన్. మంచిది. దేవునికి వాక్యాన్ని చదువుకుందాం.